అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మిరాకిలస్ జ్యూస్ గురించి తెలుసుకుందాం. ఈ జ్యూస్ తీసుకుంటే మన హార్ట్ ఫంక్షన్ బాగా పెరుగుతుంది. బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. అంటే ఆ బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే మనకు బ్లాకేజెస్ అవుతున్నాయో ఏమవుతాయంటే స్ట్రెస్, బేసికల్గా మనము ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి లైనింగ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ దానికి అంత స్ట్రెస్ని భరించలేక క్రాక్స్ లాంటివి వస్తాయి. సో మన బ్లడ్లో ఉండేటువంటి ఈ పదార్థాలు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఏదైనా సరే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే క్రాక్ వచ్చిందో అక్కడ ఆ క్రాక్ కతుక్కుందనుకోండి, బ్లడ్ వెజల్ క్లాగ్ అవుతుంది, అంటే బ్లాక్ అవుతుంది. గ్రాడ్యువల్గా అది పెరుగుతూ వస్తుంది, కింద మెల్లగా పేరుకుంటూ వస్తుంటుంది. సైడ్ పేరుకుంటూ వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా క్లోజ్ అవుతూ వస్తుంది. క్లోజ్ అయ్యేతలకే హార్ట్కి పంపింగ్ అనేది తగ్గిపోతుంది. ఇది మనం ఇంతకుముందు వీడియోలు కూడా చర్చించున్నాం. ఓకే, సో ఇటువంటి దాన్ని క్లియర్ చేయాలంటే మన వంటింట్లో మనకు దొరికేటువంటి పదార్థం దానిమ్మ ద బెస్ట్. దాంట్లో గింజలు, ఆ గింజలతో పాటు తినాలి, మర్చిపోకుండా. గింజ లోపల విత్తనాలు ఉంటాయి, విత్తనాలు ఖచ్చితంగా తినాలి. మనం చాలామంది ఆ దానిమ్మ గింజలు తీసుకొని నమిలి ఆ విత్తనాలు ఊసేస్తుంటారు. అసలు ఉండే కంటెంట్ విత్తనాల్లోనే ఉంటుంది, ఆ పైన దాంట్లో ఉండేది ఏమీ ఉండదు. అందుకే అబ్బా ఎవరు తింటారు, బోరు కొడుతుంది కదా అని చెప్తారు. కొంతమంది బాగా నమిలితే పళ్ళల్లో తొర్రలు ఉంటాయి కదా, ఆ తొర్రలో ఇరుక్కుంటుందని చెప్పి నాకు దానిమ్మ వద్దు అని చెప్తారు. అవి మళ్ళీ తీసుకుంటూ కూర్చోవాలి, నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దానిమ్మ జ్యూస్, దానిమ్మ గింజలన్నీ వలిచేసి నీట్గా దాన్ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేయండి. విత్తనాలతో పాటు గ్రైండ్ చేయాలి. దాన్ని పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో ఇంకేం కలపొద్దండి, ఏమి కలపొద్దు. ప్లెయిన్ దానిమ్మ గింజలు, దానిమ్మ జ్యూస్ తీసుకొని గ్లాస్లో పోసుకొని మెల్లగా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి. ఒకటేసారి గుటకుట తాగొద్దు. ఎంత స్లోగా తీసుకుంటే అంత మంచిది ఫ్రూట్ జ్యూసెస్. ఎందుకంటే ఆ జ్యూసెస్ మనం తీసుకొని మెల్లగా మన లాలాజలంలో కరగాలి ఫ్రూట్ జ్యూస్ అనేది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ, అంటే ఫ్రూట్ తీసుకునే దానికి ఫ్రూట్ జ్యూస్ తీసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. దీనిలో ఎక్కువ షుగర్స్ ఉంటాయి ఫ్రూట్ జ్యూసెస్లో. అందుకని ఒక్కసారిగా లోపల మనం వేసామనుకోండి, అది అబ్జార్ప్షన్ పెరిగే, ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మెల్లమెల్లగానే ఫ్రూట్ జ్యూసెస్ని ఎప్పుడూ తాగాలి. అందుకని మన లాలాజలంలో టైలిన్ అని చెప్పి ఎంజైమ్ ఉంటుంది, అదే కార్బోహైడ్రేట్ మీద ఫస్ట్ పనిచేయడం మొదలవుతుంది. అందుకని మీ కార్బోహైడ్రేట్ డైజెషన్, జీర్ణం కావడం అనేది మీ నోట్లోనే స్టార్ట్ కావాలంటారు. అందుకే ఫ్రూట్ జ్యూసెస్ని మీరు తీసుకున్నప్పుడు మెల్లగా మింగాలి అంటాం, తినాలి దాన్ని. అందుకే జ్యూసెస్ని తినాలి, సాలిడ్స్ని తాగాలని చెప్పి మనం ఒక వీడియో చేస్తున్నాం, అదే ఉంటుంది. సో ఇలా మెల్లమెల్లగా తాగాలి. దాన్ని మెల్లగా తాగుతూ ఉంటే అది లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అవుతుంది. గ్రాడ్యువల్గా అబ్జర్వ్ అయ్యి ఇది చేసేది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి చాలా బాగుంటాయి దానిమ్మలో. ముఖ్యంగా ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఉన్నటువంటి ఆ బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది. ప్లస్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్లేక్స్ ఏవైతే సైడ్ మనకు బ్లాకేజ్ లాగా ఉన్నాయో అవి షింక్ అయిపోతూ ఉంటాయి నైట్రిక్ ఆక్సైడ్ వల్ల. ఇది అలా నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పళ్ళలో ద బెస్ట్ వచ్చి దానిమ్మ. చాలా వరకు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే దానిమ్మలో చాలా తక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి ధైర్యంగా వాడచ్చు. కాకపోతే ఇంకొక ప్రమాదం ఏంటంటే అది ఎర్రగా ఉండాలని చెప్పి పైనుంచి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తున్నానంట, రెడ్ కలర్. అది ఒక్కటి మీరు చూసుకోండి, ఎందుకంటే మీకు తెలిసిపోతుంది. దానిమ్మని ఒలిచేటప్పుడే మీకు తెలిసిపోతుంది. మీ చేతికి రంగు అంటింది అంటే, మామూలుగా దానిమ్మ రెడ్ కలర్లో ఉంటే మీ చేతికి రంగు రాదు, గోల్డ్ రంగు మారవు. ఈ గోళ్ళకి ఉండేటువంటి చివర్లో ఏదైతే ఉందో అక్కడ రంగు మారదు. కానీ దాంట్లో ఏదైనా సరే కెమికల్ లాంటిది ఏదైనా వేస్తున్నారనుకోండి, అది కలర్ మారిపోతుంది, రెడ్ కలర్ అయిపోతుంది. అటువంటి దానిమ్మ తినకపోవడమే మంచిది. ఈ జాగ్రత్త కొంచెం మీరు తీసుకోవాలి. చేయగలిగితే ఈ దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ వెజల్స్ అనేటివి ఎక్కడెక్కడైతే బ్లాకేజ్ ఉన్నాయో అవి మెల్లగా క్లియర్ అవుతూ వస్తాయి. రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, 2 times దానిమ్మ జ్యూస్ తాగాలి. దీన్ని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగుంటాయి, ఫైబర్ కూడా బాగుంటుంది, దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మీకు క్లీన్ చేస్తుంది. దాంట్లో ఉండేటువంటి మినరల్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మన సెల్యులర్ లెవెల్కి, ఇంట్రా సెల్యులర్ లెవెల్కి చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరుగుతుంది. బయట
సైంటిస్టులు కూడా ల్యాబొరేటరీలో కూడా టెస్ట్ చేశారు. దీన్ని మామూలు సెల్ని, అంటే ఈ బ్లడ్ వెజల్స్కి ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో కొలమ్నార్ అంటామో ఆ సెల్స్ని తీసుకొని వెళ్ళి దానిమ్మ జ్యూస్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల అవి షింక్ కావడం మొదలయ్యాయి. అంటే ఆ ఉన్నటువంటి ఏదైతే ప్లేక్స్ లాంటివి ఏదైతే ఉంటాయో అవి దూరం జరుగుతాయి దీన్ని అప్లై చేయడం వల్ల. అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేసింది అని చెప్తారు, రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని సజెస్ట్ చేస్తారు. ఎవరికైతే బ్లాకేజెస్ ఉంటాయో వాళ్ళు దానిమ్మ జ్యూస్ రెగ్యులర్గా తాగుతూ ఉంటే మీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. దీంతోపాటు వర్కౌట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకంటే ఏదో తాగేసి కూర్చున్నాము మెడిసిన్ లాగా పనిచేస్తుంది కదంటే మెడిసినే, ఇది మెడిసినే కానీ దీన్ని బాడీకి అన్వయించుకోవాలి. దానివల్ల వచ్చేటువంటి 100% బెనిఫిట్ మీకు కావాలి అంటే మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తేనే అది ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, లోపలికి అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ 100% ఉంటాయి. హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ప్రాపర్గా స్లీప్ ఉండాలి, బలవంతంగా నిద్రని ఆపుకొని మరీ మీరు వర్కౌట్ చేసేటువంటి పనులు ఉంటే మాత్రం వాటి నుంచి ముందు దూరంగా ఉండండి. అలాగే కొంచెం ఎక్స్టెన్సివ్ కాఫీ టీలు తాగేవాళ్ళు వీళ్ళు కూడా దూరం ఉండాలి. అలాగే డ్రగ్స్ లాంటివి తీసుకునేవాళ్ళు చూడండి. ప్లస్ ఆల్కహాల్, స్మోకింగు, ప్లస్ టొబాకో ఏ రూపంలోనైనా సరే వీటిని మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవన్నీ మీరు తీసుకుంటూ మేము చెప్పాం కదా అని చెప్పి దానిమ్మ జ్యూస్ తాగి దీనివల్ల రిజల్ట్ ఏం లేస్తారని మాత్రం అనొద్దు. వాటి నుంచి ముందు మీరు దూరంగా వెళ్తేనే మీ బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుంది. ఒక్కసారి క్లియర్ అయిపోతే మీరు వదలరండి ఖచ్చితంగా. అంత అద్భుతమైనటువంటి ఫలం దానిమ్మ. కాబట్టి పొద్దున మధ్యాహ్నం కనీసం ఒక 100 ml మినిమం తాగాలి. మరీ ఎక్కువ వెళ్ళిపోవద్దండి. మరీ అతి సర్వత్ర వర్జేత్ అంటాం మేము. ఏది అతి మంచిది కాదు. పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు అంతే చాలు. నేను గంటకోసారి తాగుతాను, 2 గంటలకు ఒకసారి తాగుతానంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే సఫర్ అవుతున్న వాళ్ళు దీన్ని వాడి చూడండి. మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ని షేర్ చేస్తే ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది. మరో వీడియోతో కలుసుకుందాం. నమస్కారం.